నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక దక్షిణాది రాజకీయ యవనికపై ఒక మహా అద్భుతం ఆవిష్కృతమైంది. ఇది కేవలం ఒక పార్టీ గెలుపు కాదు, ఇది ఒక చరిత్ర పునరావృతం. దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ ఎంజీఆర్ సృష్టించిన ప్రభంజనం సరిగ్గా 5 దశాబ్దాల తరువాత మళ్లీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. వెండితెర దళపతి ఇప్పుడు తమిళ గడ్డకు అసలైన అధిపతిగా అవతరిస్తున్నారు. అసలు ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? ఒక నటుడు రాజకీయాల్లోకి రాగానే ఇంతటి ఘన విజయం ఎలా దక్కింది? కాలచక్రం మళ్లీ వెనక్కి తిరుగుతోందా? విజయ్ వ్యూహం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మనం ఒకసారి చరిత్ర పుటలను తిరిగేస్తే అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్న సమయం. అప్పుడప్పుడే సినిమా రంగం పుంజుకుంటోంది. అటు ఆంధ్రప్రదేశ్లో నందమూరి తారక రామారావు రాముడిగా కృష్ణుడిగా వెండితెర దైవంగా మారిపోయారు. జనం ఆయనను చూస్తే దేవుణ్ణి చూసినట్లుగా భావించేవారు. మరోవైపు తమిళగడ్డపై ఎంజి రామచంద్రన్ పేదల పెన్నిదిగా ఆపద్బాంధవుడిగా జనం గుండెల్లో విప్లవ వీరుడయ్యారు. వీరిద్దరూ కేవలం నటులు మాత్రమే కాదు, తెరపై వారు పలికే సంభాషణలు, వారు చేసే పోరాటాలు సామాన్య మానవుడి కష్టాలకు ప్రతిరూపంగా ఉండేవి. ఆ అభిమానమే వారిని రాజకీయాల వైపు నడిపించింది. తమిళ రాజకీయాల్లో తుఫానులా దూసుకొచ్చిన ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని స్థాపించి మొదటిసారి ఒక సినీ నటుడు ముఖ్యమంత్రి కావచ్చని దేశానికి చాటి చెప్పారు. ఆయన పాలనలో మధ్యాహ్న భోజన పథకం పేద పిల్లల ఆకలి తీర్చి ఆయనను చిరస్థాయిగా నిలిపింది. సరిగ్గా అదే స్ఫూర్తితో తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అప్పటి వరకు ఉన్న రాజకీయ సమీకరణాలను బద్దలు కొట్టి ప్రభంజనం సృష్టించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ₹2కే కిలో బియ్యం వంటి పథకాలతో ఆయన ఒక ఆరాధ్య దైవంగా మారిపోయారు. కాలం మారింది, నాయకులు మారారు, కానీ దక్షిణాది ప్రజల నాడి మాత్రం మారలేదు. సరిగ్గా ఎంజీఆర్ ఎన్టీఆర్ల తర్వాత మళ్లీ అంతటి స్థాయి ఆదరణ ఎవరికి దక్కుతుంది అని అందరూ ఎదురు చూస్తున్న వేళ తెరపైకి వచ్చారు దళపతి విజయ్. విజయ్ కేవలం సినిమాలు చేయలేదు, ప్రతి సినిమాలోనూ ఒక సామాజిక సందేశాన్ని, వ్యవస్థపై ఒక తిరుగుబాటును చూపిస్తూ యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. గత 5 దశాబ్దాలుగా తమిళనాడు అంటే కేవలం డిఎంకే లేదా అన్నాడీఎంకే, ఈ రెండిటి మధ్య పోరు అన్నట్లుగా ఉండేది. కానీ టీవీకే పార్టీతో విజయ్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో ఆ ద్విముఖ పోరు కాస్త ఏకపక్షంగా మారిపోయింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 స్థానాలు అవసరం. ఎగ్జిట్ పోల్స్ నివేదికలు కూడా తలకిందులయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన అన్నాడీఎంకే 3rd ప్లేస్కే పరిమితమైంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని అధికార డిఎంకే 2వ స్థానానికి పడిపోయింది. నిజానికి విజయ్ ఎంచుకున్న పథకాలు, ఆయన ఇచ్చిన హామీలు సామాన్యుడికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంజీఆర్ లాగా పేదలకు అండగా ఉంటానని, ఎన్టీఆర్ లాగా ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడతానని ఆయన చేసిన ప్రసంగాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. సినిమా స్టార్డమ్ను పక్కన పెట్టి ఒక సామాన్య కార్యకర్తలా ఆయన చేసిన పాదయాత్రలు, ప్రజలతో మమేకమైన తీరు ఈ రోజు ఆయన్ను ముఖ్యమంత్రి పీఠానికి చేరువ చేశాయి. అప్పుడు ఎంజీఆర్, తర్వాత ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్. దక్షిణాది రాజకీయాల్లో ఈ ముగ్గురి ప్రయాణం దాదాపు ఒకేలా ఉండటం యాదృచ్ఛికమే కావచ్చు, కానీ వీరి పట్ల ప్రజలు చూపించే ఆరాధన మాత్రం అచంచలం. తమిళగడ్డపై మరోసారి వెండితెర వేల్పు పట్టాభిషేకం జరగబోతోంది. దళపతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే అది దేశ రాజకీయాల్లోనే ఒక కొత్త శకానికి నాంది కానుంది. విజయ్ రాకతో తమిళనాడు తలరాత మారుతుందా? పాత తరం పథకాలు మళ్లీ కొత్త రూపంలో రాబోతున్నాయా? ఈ అద్భుతమైన రాజకీయ మలుపులో మున్ముందు ఇంకెన్ని వింతలు చూడబోతున్నామో వేచి చూద్దాం.